సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ, నా పేరు గణేష్ బోనం. నేను ఒక పాత్రికేయుడిని, అలాగే కవి, రచయితను కూడా. మన తెలుగు సంస్కృతికి, మన సాంప్రదాయానికి శ్రీరాముడి అంశ లేదా శ్రీరాముడే మూలం అని చెప్పుకుంటాం కదా. సో నా కవిత కూడా ఈరోజు శ్రీరాముని గురించే. నా కవిత శీర్షిక శ్రీరామ నీవే సర్వజగత్ రక్షకం. రఘువంశ యశో తిలకం, దశరథుని పంచప్రాణం, ముగ్గురమ్మల పుత్రరత్నం, అయోధ్యాపురి ప్రత్యక్ష దైవం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. లక్ష్మణ భరత శత్రుఘ్న అగ్రజం, జనక మహారాజ గౌరవం, మిథిలా నగరి వైభవ స్వరూపం, లోకమాత సీతకు సర్వస్వం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. జాంబవంతుని వరఫలం, సుగ్రీవుని రాజ్య ప్రధానం, వాలి అహంకార హరణం, మారుతి హృదయ నివాసం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. జటాయు మోక్ష ప్రదాయం, అహల్య శాప విమోచనం, ముదుసలి శబరి నిరీక్షణం, విభూషణుని అభయహస్తం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. వానరసేన ధైర్య సాహసం, తేలియాడే సేతు నిర్మాణం, లంకేశ్వరుని కామనాశనం, దశకంఠుని ప్రాణ సంకటం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. జానకదేవి ప్రాణనాదం, లవకుశల గర్వకారణం, పరిపాలన లోక కళ్యాణం, ప్రతి అడుగు ఆదర్శప్రాయం. శ్రీరామ నీవే సర్వజగద్ రక్షకం. జై శ్రీరామ్, జై హింద్, జై తెలుగు. నమస్కారం అండి.